కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎలుకల సంచారంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగి షేక్ ముజీబ్ కాళ్లు చేతులను కరిచాయి. అనారోగ్యంతో గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఎలుకలు కరవడంతో మరింత అస్వస్థతకు గురయ్యాడు. గతంలో కూడా హాస్పిటల్లో ఎలుకలు కలకలం సృష్టించాయి. వెంటనే ఎలుకల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పేషెంట్స్. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎలుకల సంచారంతో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగి షేక్ ముజీబ్ కాళ్లు చేతులను కరిచాయి. అనారోగ్యంతో గత వారం రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఎలుకలు కరవడంతో మరింత అస్వస్థతకు గురయ్యాడు. గతంలో కూడా హాస్పిటల్లో ఎలుకలు కలకలం సృష్టించాయి. వెంటనే ఎలుకల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పేషెంట్స్. ముజీబ్ అని మా అన్నయ్య అతను ఒక 1 వీక్ వచ్చి వరం హాస్పిటల్ ఉన్నారండి. అయితే బీపీ కారణం వల్ల మెదడులో రెండు నరాలని పడిపోయాయి. కాబట్టి ఆ పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ పేషెంట్ దగ్గర దాదాపు ఒక 2 ఎలుకలు ఉన్నాయి, కోరికాయండి. ఆ ఎలుకల బాధ నుంచి రక్షించండి. దగ్గర 1 వీక్ అయ్యాయి సార్ ఎలుకలు. ఈ ఎలుకల బాధాన్ని రక్షించాలి. ఒక లెఫ్ట్ చేయికి ఖర్చాయి 4,000కు. కాబట్టి సార్ ఈ ఎలుకల నుంచి వచ్చే రోగాల నుంచి కాబట్టి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రజనీకాంత్, హాస్పిటల్లో ఎలుకల దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ పేషెంట్ లో ఉన్నటువంటి ఒక పేషెంట్ కు చికిత్స పొందుతున్నటువంటి ఒక పేషెంట్ ను అర్ధరాత్రి వేళ ఎలుకలు గరిచినటువంటి ఘటన ఒక్కసారిగా ఆసుపత్రిలో కలకలం రేపింది. షేక్ ముజీబ్, కామారెడ్డికి చెందినటువంటి షేక్ ముజీబ్ అనేటువంటి వ్యక్తి గత వారం రోజులుగా కూడా చికిత్స పొందుతున్నాడు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన వారం క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. వారం రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఆయనని ఐసీయూలో ఉంచినటువంటి సిబ్బంది ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా ఎలుకలు ఐసీయూలో ఉన్నటువంటి ముజీబ్ అనే పేషెంట్ పైన దాడి చేశాయి. కాళ్ళు, చెవులు అట్లాగే చేతుల భాగాల్ని కొరికినటువంటి నేపథ్యము. చాలా తీవ్ర గాయాలైనటువంటి ముజీబ్ ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే తను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఎలుకల దాడిలో ఒక్కసారిగా ఆయన మరింత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి సంబంధించి గతంలోనూ ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గడిచినటువంటి సంవత్సర కాలంలో ఇది 3వ ఘటనగా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు, సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యము. రాత్రి ఘటన జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. అధికారులు వచ్చి ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్టాఫ్ నర్సులు కావచ్చు, ఇతరత్ర సిబ్బంది, ఇన్ పేషెంట్ వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది మాత్రం కొంత స్పందించారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశారు. కానీ ఎలుకలకు సంబంధించినటువంటి దాడి ఎట్లా జరిగింది? ఎలుకలు చాలా రోజులుగా ఇక్కడ సంచరిస్తున్నాయి. ఒకవైపు గడిచినటువంటి వర్షాకాలంలో కూడా పైన సీలింగ్ పడిపోయినటువంటి నేపథ్యం. సో ఆసుపత్రిలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారినా కూడా ఆసుపత్రిలో మెరుగైనటువంటి వసతులు అయితే కల్పించట్లేదని చాలా రోజులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరిగినటువంటి ఘటన అయితే కలకలం రేపింది. మిగతా పేషెంట్లు, అక్కడ ఇన్ పేషెంట్లు ఉన్నటువంటి పేషెంట్లు అయితే, ఇన్ పేషెంట్ విభాగంలో ఉన్నటువంటి పేషెంట్లు అయితే పూర్తిగా భయపడుతున్నటువంటి నేపథ్యము. ప్రస్తుతము ముజీబ్ ఆరోగ్యాన్ని నిలకడగా ఉందని చెప్తున్నారు. అయితే అతనికి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎలుకలు మాత్రం ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్ళు కింది పాదాల వైపు పెద్ద మొత్తంలో మాంసం ఎలుకలు కట్ చేసినటువంటి నేపథ్యము. మాంసం ముద్దలు అక్కడక్కడ పడైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. తీవ్ర రక్తస్రావం అయినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. కానీ గడిచినటువంటి ఘటన మీద అయితే అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. చూడాలి సిబ్బంది ఏం చేయబోతున్నారు, ఎట్లా. చాలా రోజులుగా ఎలుకలకు సంబంధించి అట్లాగే చిన్న అంశాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చాలా సార్లు అధికారులకు చెప్తున్నా కూడా ఎవరు స్పందించట్లేదు. మొన్న వర్షాకాలంలోనూ కూడా పైన పిఓపి, ఆపరేషన్ థియేటర్ లో పిఓపి కింద పడిపోయినటువంటి నేపథ్యం. ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో అధికారులు అయితే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పేషెంట్ కి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మిగతా పేషెంట్లు అయితే అక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అపర్ణ.